హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ వాళ్ళ ఇంటికి పాపారాయుడు వచ్చి ఎలా అయినా వైజయంతి వాళ్ళ కూతురు శ్రీవల్లిని చంపేయాలి, ఎందుకంటే వైజయంతి తప్పు చేసింది, నా పరువుని తీసింది అని ఒక పాయిజన్ బాటిల్ని అయితే ఇంటి లోపలికి తీసుకొని వస్తారు. పాపారాయుడు వచ్చినందుకు వైజయంతి, యువరాజ్, నిషిక చాలా అంటే చాలా భయపడుతూ ఉంటారు. ఇదేంటి, మావయ్య మళ్ళీ వచ్చాడు అని చాలా కంగారు పడతాడనమాట యువరాజ్. ఏం దబ్బోడా, నన్ను చూసి భయపడుతున్నావా? నేను మీ అమ్మ, నీ చెల్లి పని ముగించడానికే వచ్చిండనరా అని లోపలికి వెళ్ళిపోతారు. ఇదేంది, అన్న మాటలు కొంచెం తేడాగా ఉన్నాయి అని అనుకుంటారు. వెంటనే సుధాకర్ దగ్గరికి వెళ్తారు. బా, ఏం బావా, ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతారు. నేను బాగానే ఉన్నాను, కానీ మేమందరం బాగుండాలంటే నువ్వెందుకు వచ్చావు మళ్ళీ? అయినా నీకు బెయిల్ ఎవరు ఇచ్చారు అని అంటారు. ఏంది బావా, ఈ పాపారాయుడు అంటే ఏంటో తెలీదా నీకు? నేను ఊరికే పులి లాంటి వాడిని, తలుచుకుంటే బెయిల్ నిమిషాల్లో రాదా అని అంటాడు పాపారాయుడు. సరే, ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడుగుతారు. ఏం లేదు, నేను ఎలానో తప్పు చేశాను అని మీరందరూ నమ్ముతున్నారు, దానికే నిన్ను క్షమాపణ అడగడానికి వచ్చా. ఇంకెప్పుడు వైజయంతి జోలికి కానీ, శ్రీవల్లి జోలికి కానీ, ఎవ్వరి జోలికి కానీ నేను రాను, ముఖ్యంగా కేదార్ జోలికి కూడా నేను రాను అని అంటాడనమాట పాపారాయుడు. ఇప్పటికైనా మారావు, బుద్ధొచ్చింది, అదే సంతోషం. సరే, ఎలానో వచ్చావు కదా, ఈరోజు ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ వెళ్ళు అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా పాపారాయుడు బావ దగ్గర మార్కులు కొట్టేసుండా, ఇప్పుడు ఏం చేస్తాను, వీళ్ళకి విషం పెట్టి అది జగదాత్రి కేదార్పై నిందపడేలా చేసేస్తా అని చెప్పి ఇంకా అలా జ్యూస్లో అయితే పాయిజన్ని కలుపుతాడు. కలిపి వైజయంతి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. ఆ వైజయంతి, ఇదిగో తాగు అని అంటారు. అన్న, ఇప్పుడు ఇదంతా ఎందుకన్నా అని అంటారు. ఏం లేదు వైజయంతి, నీకు ఈ జ్యూస్ అంటే చాలా ఇష్టం కదూ, చిన్నప్పుడు కూడా చాలా బాగా తాగేదాన్ని, ఇదిగో తాగు అని అంటారు. సరే అన్న అని చెప్పి ఇంక వైజయంతి తీసుకోబోతుంటే, ఆగండి అత్తయ్య గారు అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా ఆగిపోతుంది వైజయంతి. వెంటనే ఆ గ్లాస్ని వైజయంతి దగ్గర నుండి జగదాత్రి తీసుకుంటుంది. ఏందమ్మీ, ఏం చేస్తున్నావు అని అడుగుతారు పాపారాయుడు. మావయ్య గారు, ఈ జ్యూస్లో ఏమీ కలపలేదు కదా మీరు అని అడుగుతాడనమాట కేదార్. నేనేం కలుపుతాను, ఏమీ కలపలేదు అని అంటారు. అవునా, సరే అయితే ఈ జ్యూస్ని మీరే తాగండి అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట పాపారాయుడు. వైజయంతి తాగుతాడు, ఎందుకు తాగడు, నా అన్నం మీద నాకు నమ్మకం ఉంది అన్న, తాగండి నానంటారు. ఇంక వణికిపోతూ ఉంటాడనమాట పాపారాయుడు. ఏంది, ఏంటి అలా చూస్తున్నారు, తాగండి అని చెప్పి చేతికిస్తూ ఉంటే ఇంకా ఆయన ఆ జ్యూస్ని ముట్టుకోరనమాట. మీరు తాగలేరు, ఎందుకంటే ఈ జ్యూస్లో విషం కలిసింది కాబట్టి అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా అప్పుడక్కడికి వచ్చిన సుధాకర్, నిషిక, వైజయంతి వాళ్ళందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే పాపారాయుడు, అవును విషం కలిపా, మంచితనంగా అయినా ఈ వైజయంతిని చంపడానికే అనేలోపు ఇంకా ఒక్కసారిగా సుధాకర్, ఆపరా, మంచితనంగా మారిపోయినట్టు నటించి ఇంత దుర్మార్గం చేయాలనుకుంటావురా? నీలాంటి వాడిని జైల్లో పెట్టడం కాదు, ఏ అండమాన్కో ఏ తార్కో నిన్ను ట్రాన్స్ఫర్ చేయాలి, బీహార్ జైల్లో వేయాలి. అదే అదే నీకు తగిన శిక్ష. అమ్మా జగదాత్రి, పోలీసుని పిలిపించి వీడు కంటికి కనపడిన చోటకి ట్రాన్స్ఫర్ చేసి పంపించేయమ్మా, వీడి బాధ వదులుతుంది అని అంటారు. బో, నీకు తెలియదు నా గురించి, నేను ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పి అంటాడు. పాపారాయుడిని అలా అరెస్ట్ చేసి చాలా దూరం ఉన్న ఏరియాకైతే ట్రాన్స్ఫర్ చేయించి అరెస్ట్ చేయిస్తారు. ఇంకా అలా పాపారాయుడు ప్రాబ్లం అయితే జగదాత్రి కేదార్ ఫ్యామిలీకి సాల్వ్ అయితే అయిపోతుంది. ఇంకా సుధాకర్ అయితే ఆలోచనలో పడతారు. అసలు ఈ పాపారాయుడు వైజయంతిని చంపాలి అనుకుంటున్నాడు, శ్రీవల్లిని కూడా చంపాలి అనుకుంటున్నాడు, ఇకపై వాడు రాళ్ళే అని అనుకుంటూ కేదార్ని చూస్తారు. నాన్న, మీకేం కాలేదు కదా, మీరు ప్రశాంతంగా ఉండండి, పాపారాయుడు మావయ్య గురించి నేను చూసుకుంటాను అని ధైర్యాన్ని ఇస్తాడు. ఇంకా పాపం కేదార్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు సుధాకర్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా కౌశికి అయితే హ్యాపీగా ఢిల్లీ నుండి ఇంటికి రీచ్ అవుతుంది. అమ్మాయి కౌశికి, ఢిల్లీలో మీటింగ్ ఎలా కండక్ట్ అయింది అని అంటారు. వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు బాబాయ్, కాకపోతే యువరాజ్ని ఈ టీంకి లీడర్ని చేశాం కదా, ప్రాజెక్ట్ టీం లీడ్ చేశాం కదా, కాబట్టే వాళ్ళు కొంచెం డిస్సాటిస్ఫై అయ్యారు. దాన్ని నేను ప్రజెంటేషన్ ఇచ్చి
కవర్ చేశాను. యువరాజ్, ఇకపై నీకు బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఇంకా పెరుగుతాయి. నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా అని అంటారు. అర్థమైందక్క. నేను రోజు ఎంతో కష్టపడుతున్నానక్క. మన ప్రాజెక్ట్ ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నానక్క అని చెప్పి ఇంకా యువరాజ్ అయితే చెప్తాడు. గుడ్, అలానే ఉండాలి అని కౌశికి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా యువరాజ్ అలా ఆఫీస్కి అయితే రీచ్ అవుతాడు. వెంటనే సోనీ, సార్, ఢిల్లీలో మేడం ప్రజెంటేషన్ చాలా బాగా ఇచ్చారంట, మీ గురించి ఎంతో గొప్పగా చెప్పారంట అని అంటారు. అదంతా అక్క అభిమానం అంటారు. లేదు సార్, అదంతా మీ గొప్పతనం సార్. నిజం చెప్పాలంటే మీకు సీఈఓ అయ్యే అంత అర్హతలు ఉన్నాయి సార్. బట్ ఏం చేస్తాం, ఇంట్లో పాలిటిక్స్ ఉంటాయి కదా అని అంటారు. అది నిజమే అని అంటాడు యువరాజ్. ధ్రువ, మెల్లగా నా ట్రాప్లో పడు అని మనసులో అనుకుంటూ, సార్, ఎలానో ఢిల్లీలో మీటింగ్ సక్సెస్ అయింది కాబట్టి మనం పార్టీ చేసుకుందాం సార్ అని అంటారు. ఈ ముందైతే ప్రాజెక్ట్ గురించి ఆలోచిద్దామని అంటారు. ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాను సార్, మీకే కష్టం లేకుండా అన్ని ఫైల్స్ని నేను రెడీ చేసి పెట్టేస్తాను, మనమైతే పార్టీ చేసుకుందామని చెప్పి ఇంకా అలా పార్టీకి అయితే ఇన్వైట్ చేస్తుంది అనమాట సోనీ యువరాజ్ని. ఇంకా యువరాజ్ ఏంటంటే అలా హ్యాపీగా ఉంటాడనమాట. లైక్ ఫుల్గా డ్రింక్ చేస్తూ అలా ఉండేసరికి ఇంకా నిద్రపోతాడు యువరాజ్. వెంటనే సోనీ వచ్చి, నువ్వు నా ట్రాప్లో పడిపోయావని నేను ఫుల్గా నమ్ముతున్నాను, ఇప్పుడు ఇప్పుడు మొదలవుతుంది అని ఎంతో హ్యాపీగా ఇంకా అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటుంది సోనీ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. యువరాజ్ ఇంటికి రీచ్ అవుతాడు. యువరాజ్, ఇంతసేపు ఎక్కడున్నావు అని అడుగుతుంది నిషిక. ఏం లేదు నిషి, చిన్న పని ఉంటే నైట్ అంతా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అంతే అని చెప్పి యువరాజ్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు. నిషిక మాత్రం ఆ సోనీ పరిచయం అయినప్పటి నుండి యువరాజ్ ఇలానే లేటుగా వస్తున్నాడు, అడుగుతుంటే ఆఫీస్లోనే ఉంటున్నాను అంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది, నాకు తెలియకుండా ఏం జరుగుతుంది, ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకుంటుంది నిషిక. ఇంకలా జగదాత్రి కేదార్ అయితే ఎంతో హ్యాపీగా కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా సాధు సార్ కాల్ చేస్తారు. హలో సార్, జై హింద్ సార్ అని అంటారు. జై హింద్ జేడి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మన సిటీ అవుట్స్కట్స్లో ఒక గ్యాంగ్ ఇప్పుడే వచ్చారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ గ్యాంగ్ ఎలాంటి వారు అంటే వారు పౌడర్ సప్లై అండ్ కొన్ని కొన్ని తాగకూడని డ్రింక్స్ కానీ సారా అలాంటివన్నీ సప్లై చేస్తున్నారు అని తెలిసిపోయింది. కాబట్టి అలాంటి వాళ్ళని మనం మొదట్లోనే తుంచేయాలి జేడి అని అంటారు. సార్, నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను, మీరేమి కంగారు పడకండి అని ఇంకా అలా జగదాత్రి కేదార్ ఇద్దరూ బయలుదేరుతారనమాట. సడన్గా నిషిక వాళ్ళు చూస్తూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో, ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలీదు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి, తెలుసుకొని తీరాలి అని చెప్పి నిషిక అయితే వాళ్ళని కారులో ఫాలో అవుతూ ఉంటుంది. ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి అయితే బయలుదేరుతారు. బయలుదేరి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని జేడీ కేడీగా మారి వస్తారు. ఇదేంటి, లోపలికి జగదాత్రి కేదార్ వెళ్ళారు కదా, ఈ జేడీ కేడీ వస్తున్నారేంటి, అయినా ఇది లేడీస్ హాస్టల్ కదా, వీళ్ళు రోజు స్కూల్కి వెళ్తున్నానన్నారు, ఎక్కడున్నారు వీరు హాస్టల్లో అని చెప్పి అసలు జేడీకేడి మీద కొంచెం కూడా డౌట్ రాకుండా నిషిక లోపలికి వెళ్ళి వెతుకుతుంది. వెతికేసరికి అక్కడ ఎవరు కనబడరు. ఇదేంటి, ఎవరు కనిపించట్లేదు, అస్సలు ఏం జరుగుతుంది, అంటే నేను ఫాలో అవుతున్నానని తెలుసుకొని వెనకాల నుండి ఎక్కడికైనా వెళ్ళిపోయారా, వీళ్ళు ఖచ్చితంగా ఏదో చేస్తున్నారు. ఈసారి మాత్రం వీళ్ళని సాక్ష్యాలతో సహా వీళ్ళ చీకటి వ్యవహారం ఏదైతే ఉందో ఎవ్వరికీ తెలియకుండా చేస్తుంది, అది బయట పెడతాను, వదిన ముందే బయటపెట్టి వీళ్ళిద్దరిని మెడపట్టుకొని గెంటిచ్చేస్తాను, అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను అని నిషిక మాత్రం జేడీ కేడీల రియల్ ఐడెంటిటీ ఐ మీన్ జగదాత్రి కేదార్లని బయట పెట్టాలి అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ఇంకా జగదాత్రి కేదార్ జేడీ కేడీగా వెళ్ళి అక్కడ ఉన్న బ్యాచ్ అందరినీ క్లియర్ చేసేస్తారు. వాళ్ళ స్టైల్లో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళని కొట్టి ఇంకా హ్యాపీగా ఇంటికి తిరిగి వస్తారనమాట జగదాత్రి అండ్ కేదార్గా జేడీ అండ్ కేడీ. ఇది ఇలా ఉండగా కొన్ని మంత్స్ అయితే అలా పాస్ అవుతాయి అన్నమాట. అప్పుడే కరెక్ట్గా కౌశికి, బాబాయ్ ఒకసారి ఈ ఫైల్ చూడండి బాబాయ్ అని చెప్పి ఫైల్ చూపిస్తూ ఉంటే నిషిక కౌశికి దగ్గరికి వస్తుంది. వదిన, మీతో కొంచెం మాట్లాడాలి వదిన, ఆ జగదాత్రి కేదార్లు
మనకి తెలియకుండా ఏం చేస్తున్నారో తెలుసా అని అంటుంది. అప్పుడే కరెక్ట్గా జగదాత్రి కేదార్ వస్తారు. అమ్మా, నువ్వేం చెప్పక్కర్లేదు అని అంటారు సుధాకర్. ఏమైంది బాబాయ్, ఎందుకు నిషిపై కోపంగా ఉన్నారు? నేను తిరిగి వచ్చేసరికి మీరు జగదాత్రి కేదార్ వాళ్ళతో హ్యాపీగా ఉన్నారు, నిషికాతో కోపంగా కనబడుతున్నారు. ఏమైంది బాబాయ్ అని అంటారు. ఇప్పుడు నీకు చెప్తే ఖచ్చితంగా వాళ్ళని బయటికి గెంటేస్తావమ్మా, అందుకే చెప్పలేకపోతున్నాను అని మనసులో అనుకుంటారు సుధాకర్. "ఆ, ఏం లేదు వదినా, ఏదో చిన్న గొడవ కదా, మావయ్య గారు మమ్మల్ని అర్థం చేసుకున్నారు, సాల్వ్ అయిపోయింది అంతే" అని అంటారు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకున్నందుకు హ్యాపీగా ఉంది బాబాయ్ అనుకుంటుంది కౌశికి. వెంటనే, అది కాదు వదినా, వీళ్ళిద్దరూ జగదాత్రి కేదార్లా స్కూల్కి వెళ్ళటం లేదు వదినా వీళ్ళు అని అనేసరికి ఇంకా కౌశికి కూడా చూస్తూ ఉంటుంది. వీళ్ళు అని అంటుంది. జగదాత్రి కేదార్కి చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఒకవేళ నిజంగా జేడీకేడీ ఐడెంటిటీని బయట పెట్టడానికే నిషిక ఇలా మాట్లాడుతుందా అని చెప్పి ఇంకా అలా ఒక్కసారిగా వాళ్ళు టెన్షన్ పడుతూ, దేవుడా, నిషిక నిజం చెప్పకూడదు, ఇంకా ఇంకా వదినకి మాపై డౌట్ రాకూడదు రాకూడదు అని టెన్షన్ పడుతుంటే ఒక్కసారిగా నిషిక అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంక వెంటనే నిషిక నిషిక అని చెప్పి నిషికాని లేపుతూ ఉంటుందన్నమాట జగదాత్రి. ఇంక వెంటనే అక్కడికి నిషిక దగ్గరికి అయితే వాళ్ళైతే వస్తారు. వచ్చి చూసేసరికి ఈసారి ఒరిజినల్ డాక్టర్ని అయితే పిలిపిస్తారు. ఇంకా ఆవిడ వచ్చి షీఈస్ ప్రెగ్నెంట్ అని అంటుంది. ఒక్కసారిగా కౌశికి అయితే షాక్లో ఉండిపోతుంది. యువరాజ్, వైజయంతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా జగదాత్రి కేదార్ కూడా అలా చూస్తూ ఉంటారు. ఏంటి, తను ప్రెగ్నెంటా? 1 మంత్ బ్యాకే కదా తనకి అబార్షన్ అయింది అని ఆలోచిస్తుంది కౌశికి. అదంతా నాటకమమ్మా అని అంటారు సుధాకర్. ఒక్కసారిగా కౌశికి షాక్ అవుతుంది. బాబాయ్ అని అంటారు. అవును కౌశికి, నీకు చెప్తే ఎక్కడ వీళ్ళని అసహించుకొని ఇంటి నుండి గెంటేస్తావునని నీతో ఈ విషయం చెప్పొద్దు అని జగదాత్రి కేదారే నా దగ్గర మాట తీసుకున్నారమ్మా. ఆ రోజు వీరు మనల్ని మోసం చేశారు, వీరు మనల్ని ఫూల్స్ చేశారు. కావాలనే జగదాత్రి కేదార్పై నింద పడడానికే, వీళ్ళని మంచివాళ్ళు అనుకోవడానికి, జగదాత్రి కేదార్ని చెడ్డవాళ్ళు అనుకోవడానికి తను ప్రెగ్నెంట్ అవ్వకపోయినా ప్రెగ్నెంట్ అని డాక్టర్తో అబద్ధం చెప్పించింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత అబార్షన్ అయిందని కూడా, అది కూడా జగదాత్రి వల్లే జరిగిందని కూడా అందరినీ నమ్మించిందమ్మా. కానీ చూసావా వీధి విచిత్రం, తను మళ్ళీ ఈరోజు నిజంగా ప్రెగ్నెంట్ అయింది అని అంటారు సుధాకర్. వెంటనే జగదాత్రి, మావయ్య గారు, అప్పుడు నిషిక అలా ప్రవర్తించుండొచ్చు, కానీ ఇప్పుడు తను నిజంగా అమ్మ కాబోతుంది కాబట్టి ఇంకా తనపై కోపాన్ని ఉంచుకోవడం కరెక్ట్ కాదు. నిషి, నిజంగా ఇప్పుడు ఇప్పుడు నీ అసలైన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుండైనా వేరే వాళ్ళని ఎలా తొక్కాలి, ఎలా వాళ్ళపై పగ తీర్చుకోవాలి అని కాకుండా నీ గురించి, నీ బిడ్డ గురించి ఆలోచించు అని అంటుంది జగదాత్రి. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు అని నిషిక లోపలికి వెళ్ళిపోతుంది. కౌశికి వదిన దగ్గర చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే ఇప్పుడు తెలిసిపోయింది నిజం, ఏం చేస్తాం అనుకుంటుంది నిషిక. అమ్మి నిషిక, నిజంగా ఇది చాలా మంచి విషయం అమ్మి, నిజంగా నువ్వు ప్రెగ్నెంట్ అయి ఉండావు. ఇప్పటి నుండి అప్పట్లా కాకుండా నిన్ను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది అని అంటుంది వైజయంతి. అప్పుడే కరెక్ట్గా యువరాజ్కి అయితే ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో హలో సోనీ, మనం ఒక చోట మీట్ అవ్వాలి. సోనీ, నేను నేను నాన్నని కాబోతున్నాను, నిషిక ప్రెగ్నెంట్ అయింది అని హ్యాపీగా చెప్తాడు. సార్, మీకు ఇంకొక న్యూస్ కూడా సార్, నేను కూడా ప్రెగ్నెంట్ అయ్యాను అంటుంది సోనీ. ఒక్కసారిగా యువరాజ్ అయితే షాక్లో ఉండిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు, మైండ్ యువర్ వర్డ్స్, లిమిట్లో ఉండు అని అంటాడు యువరాజ్. ఏంటి సార్, ఏంటి లిమిట్లో ఉండేది? ఆ రోజు పార్టీలో మనం క్లోజ్ అయ్యాం, నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఇది మాత్రం నిజం సార్ అని అంటుంది. ఒక్కసారిగా యువరాజ్ మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు, నువ్వు నన్ను బ్లేమ్ చేయొద్దు అని వెళ్ళబోతుంటే, వెళ్ళండి సార్ వెళ్ళండి, ఇంటి దగ్గర పోలీసులు ఉంటారు, నన్ను మోసం చేసి ఇప్పుడేమో నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయిస్తాను అంటుంది సోనీ. ఒక్కసారిగా యువరాజ్ అయితే అలా షాక్లో ఉండిపోతాడు. చూడు, నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, ఇది మాత్రం ఎవ్వరికీ తెలియకూడదు, వెళ్ళి నువ్వు అనుకున్నది చేసుకో, కానీ డబ్బులు తీసుకో అని ఇంకా తను అబార్షన్కి డబ్బులు ఇస్తానని చెప్పి ఇంకా యువరాజ్ అండంతో అదంతా ఒక వ్యక్తితో సీక్రెట్గా వీడియో తీపించుకుంటుందన్నమాట సోనీ. అంతే సార్, మీలాంటి వాళ్ళని నమ్ముకుంటే అంతే, మీ పని ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అని సోనీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
యువరాజ్ ఛాన్ అనుకుంటారు, చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇంక ఈ వీడియోనైతే రికార్డ్ చేసుకొని సోనీ నిషికా ఫోన్కి పంపిస్తుంది. నిషిక ఒక్కసారిగా ఆ వీడియోని చూసి షాక్లో ఉండిపోతుంది. నేను ప్రెగ్నెంట్ అయ్యాను సార్ అంటే, చూడు నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను, ఇక్కడ నుండి వెళ్ళిపో అనే ఒక్క పాయింట్ని ఎడిట్ చేసి పంపిస్తుందన్నమాట. సోనీ ఒక్కసారిగా వీడియో చూసి షాక్లో ఉండిపోతారు వైజయంతి అండ్ నిషికా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.